రామ్ చరణ్ హెలికాప్టర్ నుంచి ఎంట్రీ గాని, అక్కడ చూపించే ట్రైబల్ ట్రెడిషన్స్ గాని చాలా అంటే చాలా ముద్దుగా ఉంది. అసలు సాంగ్ ఓవరాల్ గా చూసుకుంటే చాలా 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 బాగుంది. ఇండియాలో ఉన్న ట్రైబల్స్ ఏ ఏరియాలో వాళ్ళకి సంబంధించిన అన్ని రకాలు కనబడతాయి. నాకైతే ఎక్స్పెషల్లీ కేరళలో అక్కడ మన ట్రెడిషన్ ఉంది. ఆ వెనకాల బ్యాక్గ్రౌండ్ కనబడే ట్రెడిషన్, ట్రైబల్ ట్రెడిషన్ అదంతా కూడా. వాళ్ళు కూడా అలాగా ఏదైనా పండగలకు అలాగా కాంతారాలు చూసాం కొన్ని ట్రెడిషన్స్, అలాగే దీంట్లో కూడా వెనకాల బ్యాక్గ్రౌండ్ నాకు బాగా నీట్ కనబడుతుంది. ఒకటే రామ్ చరణ్ గారి డాన్స్ అయితే హైలైట్ భయ్యా. బీజిఎం ఉంది, అబ్బా తమన్నాకు అసలు దండేసి దండం పెట్టావు, సూపర్ కొట్టాడు తమన్ కి. నిజంగా చాలా అంటే చాలా. మన సింగర్ అజీజ్, ఆయన ఫుల్ పేరు నాకు తెలియదు కానీ అజీజ్ గారికి మటుకి అసలు సాంగ్ ని ఎలా ప్రజెంట్ చేయాలో అలా ప్రజెంట్ చేశాడు. ఇప్పుడు దాకా ఉన్న గేమ్ చేంజర్ లో ఒక సాంగ్ నెంబర్ 1 హైలైట్ అయింది. ఇది గట్టిగా మన సినిమాకి మెయిన్ కీ పాత్ర పోషిస్తుంది ఈ సాంగ్ ఒకటి అనుకున్నాను. ఓకే, ఇప్పుడు ఈ సినిమాతో మన శంకర్ గారు కంబ్యాక్ ఇచ్చారనుకోవచ్చా? ఖచ్చితంగా శంకర్ గారికి ఇది ఒక మంచి మైల్ రాయి. గేమ్ చేంజర్ తో ఆయన జీవితం కూడా చేంజ్ అవుతుంది. నిజంగా చెప్తా, డైరెక్షన్ ఇప్పుడు దాకా ఒకప్పుడు శంకర్ అంటే మాస్ అండ్ క్లాస్, అసలు ఒక రేంజ్ డైరెక్టర్. అలాంటి డైరెక్టర్ కొన్ని సినిమాల వల్ల చాలా తగ్గిపోయాడు. కానీ ఈ గేమ్ చేంజర్ తో మళ్ళీ గేమ్ స్టార్ట్ చేస్తాడు, మళ్ళీ అప్పర్ స్టేజ్ కి వెళ్తాడు. అంటే రామ్ చరణ్ తేజ్ గారు ఇప్పుడు గ్లోబల్ స్టార్ అయ్యారు కదా, ఈ సినిమాతో ఆయన ఇంకో మెట్టు ఎక్కుతారనుకోవచ్చా? శంకర్ గారి వల్ల ఖచ్చితంగా సోలో ప్యాన్ ఇండియా మూవీ అవుద్ది ఇది కూడా. ఆయనకి సోలో ప్యాన్ ఇండియా మూవీ ఖచ్చితంగా అవుద్ది రామ్ చరణ్. ఓకే బ్రదర్, ఇప్పుడు దిల్ రాజు గారు ఫస్ట్ టైం ఇంత పెద్ద సినిమా తీయడం, ఆయన వేరే సినిమాలు కూడా టచ్ చేయట్లేదు సరిగ్గా ఈ సినిమా వల్ల. సో ఆయన ప్రొడక్షన్ వాల్యూస్ మీకు ఎలా అనిపించాయి? చాలా బాగా అనిపించాయి. ఎందుకంటే ఒక్క దాని మీద డెడికేషన్ పెట్టడం అది చాలా మంచి విషయం. ఇప్పుడు అందులోకి రామ్ చరణ్ గారి మీద నమ్మకం పెట్టుకోవడం ఎక్స్పెషల్లీ. ఎందుకంటే గ్లోబల్ స్టార్ ఆయన ఖచ్చితంగా ఈ సినిమాతో మనకు మంచి పేరు తెస్తాడనే ఒక ఉద్దేశంతో ఆయన ఏ ప్రాజెక్ట్ ని టేక్ ఓవర్ చేయకుండా ఒకటే ప్రాజెక్ట్ మీద పేటేసుకుని కూర్చోవడం, అది కూడా మంచి కథతో శంకర్ గారు ముందుకు రావడం, అదంతా కూడా చాలా అంటే చాలా నీట్ గా కనబడుతుంది. ఈ సాంగ్ లో రారా మచ్చ అన్నప్పుడు మన అన్నగారు కూడా ఎంట్రీ ఇచ్చారు, చిరంజీవి గారు, ఓ పోస్టర్ లాగా. అదైతే నాకు చాలా బాగా. ఈ సినిమాలో కార్తిక్ సుబ్బరాజు గారు మనకి కథ ఇచ్చారు, మీకు తెలుసా? కార్తిక్ సుబ్బరాజు. సో ఆయన రైటింగ్ స్కిల్స్ మీకు ఎలా అనిపిస్తాయి? చాలా బాగా అనిపిస్తాయి. ఆయన అసలు చాలా సీనియర్ మోస్ట్ రైటర్, అందులో అసలు డౌటే లేదు. ఆయన చాలా వాటికి రాశాడు. ఈయనకి ఎక్స్పెషల్లీ ఇచ్చాడంటే రామ్ చరణ్ దగ్గర గట్టిగా మంచి పేరు రావాలి, నాకు ఈ సినిమాతో మంచి పేరు రావాలని ఒక సదుద్దేశమే. అక్కడేమి ఇంకా వేరే ఉద్దేశాలు ఏం కనబట్టలేదు. తమ్మన్న బీజిఎం కొట్టాడు భయ్య, బ్యాక్ డ్రాప్ ఆ ట్రైబల్ ట్రెడిషన్ మొత్తం కూడా కళ్ళకి కట్టినట్టు కొట్టాడు. చాలా బాగుంది సాంగ్ అయితే. అసలు మొన్న ప్రోమో సాంగ్ చూసి ఏదో అనుకున్నాం కానీ ఫుల్ సాంగ్ రిలీజ్ చేసి మంచి పని చేశారు. ఈ సాంగ్ ద్వారా మొత్తం ఒక క్లారిటీ వచ్చింది. తమ్మన్న ఇంత టాలెంట్ ఉందా అని కూడా కొంతమంది కామెంట్ చేస్తున్నారు. ఆయన ఎప్పుడూ టాలెంటెడే తమ్మన్.